ఆకు ఒక్కతో నువ్వు ఒకటంటే పోక చెక్కతో నేరేండంట అన్నటువంటి చందంగానే ఉంటుంది రాజకీయం. ఏదైతే ముస్లింలని వేధిస్తారు, నరేంద్ర మోడీ వస్తే ముస్లింలకు అన్యాయం చేస్తారు, ముస్లింల మసీదులు లాక్కుంటారంటే ఓవైసీ లాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే మసీదులు లాక్కుంటారని, అసలు హిందువుల ఆస్తులు లాక్కుని ముస్లింలకు కట్టబెట్టడానికి విపక్ష కూటమి సిద్ధమైందంటూ నరేంద్ర మోడీ ఏకంగా రివర్స్గా స్ట్రాంగ్ పాయింట్తో మాట్లాడటం రాజస్థాన్లో సంచలనం సృష్టించింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలను ముస్లింలకు పంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. దేశంలోని వనరుల మీద మైనార్టీలదే తొలి హక్కు అని యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను తన వాదనకు మద్దతుగా మోడీ ఉదహరించారు. ఆదివారం రాజస్థాన్లోని జోలౌర్, బీన్మాల్తో పాటు బాన్స్వాడాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి పంచుతారు. మీ ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు, మహిళల మంగళసూత్రాలను కూడా వదలదు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పావులు కావడం మీకు సమ్మతమేనా అని ప్రధాని ఓటర్లను ప్రశ్నించారు. వామపక్షాల ఉచ్చులో చిక్కిన కాంగ్రెస్ మావోయిజం సిద్ధాంతాలు అమలు చేయాలని చూస్తోందన్నారు. ప్రధాన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. మొదటి దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళిని చూసి అసంతృప్తికి గురైన మోడీ మరిన్ని అబద్ధాలతో విద్వేష వ్యాప్తి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ధ్వజమెత్తింది. భారతదేశ చరిత్రలో మోడీ స్థాయిలో మరే ప్రధాని ఆ పదవి ప్రతిష్టను ఇంతగా దిగజార్చలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణ చేయడం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇచ్చే శిక్షణలో ప్రత్యేకత అంటూ ధ్వజమెత్తారు. ఇంతకీ వక్ఫ్ బోర్డుకి పూర్తి అధికారాలు ఇచ్చింది ఎవరు? దేశవ్యాప్తంగా వక్ఫ్ అనేటువంటి వాళ్ళు ఇది మాది అంటే వాళ్ళకే, ఇక అది కాదు అని నిరూపించుకోవాల్సింది హిందువులే లేదా ఇతర మతస్థులే. అది ఎవరిచ్చారు? వాళ్ళు ఏం చెప్తున్నారు? మా తాత ముత్తాతల కాలంలో ఎవడో రాజు వచ్చి ఈ దేశాన్ని దోచుకున్నాడని కాకుండా ఈ దేశాన్ని పరిపాలించాడు కాబట్టి వాడి హయాంలో ఉన్న భూమి ఇది మాదేనని చెప్తున్నారు. అప్పుడు దేశం మొత్తం మాదేని అంటున్నారు. దానికి అనుగుణంగా వక్ఫ్కి అధికారాలు ఇచ్చింది ఎవరు? అదే నరేంద్ర మోడీ ఇక్కడ చెప్పింది. అసలు నిజాన్ని దాచేసి మాట్లాడుతున్నారంతే.